నమస్కారం భక్తులారా, మహాలక్ష్మి టిప్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సోమవారం వ్రతం గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఈ వ్రతం ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎవరు చేయాలి అన్న విషయాలను స్పష్టంగా తెలుసుకుందాం. శివుని అనుగ్రహం పొందడానికి ఇది ఎంతో పవిత్రమైన మార్గం. కాబట్టి వీడియోని పూర్తిగా చూసి చివరి వరకు వినండి. సోమవారం రోజు పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజు భక్తితో పూజిస్తే జీవితంలోని కష్టాలు తగ్గుతాయని విశ్వాసం. వివాహం ఆలస్యం అవుతున్నవారు, సంతానం కోసం ఎదురుచూస్తున్నవారు, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నవారు ఈ వ్రతాన్ని చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. మనసులో ఉన్న కోరికలను భక్తితో ప్రార్థిస్తే శుభఫలితాలు కలుగుతాయి. శివుడు భక్తిని మాత్రమే చూస్తాడు. ఈ వ్రతం ముఖ్యంగా శ్రావణ మాసంలో చేస్తే ఎంతో శ్రేష్టం అని చెబుతారు. అయితే సంవత్సరంలో ఏ సోమవారమైనా ఈ వ్రతాన్ని ప్రారంభించవచ్చు. వరుసగా 16 సోమవారాలు చేయడం అత్యంత శ్రేష్ఠమైన పద్ధతి. మధ్యలో విరమించకుండా నియమంగా కొనసాగించడం మంచిది. నియమనిష్టలతో, విశ్వాసంతో చేస్తే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. వ్రతం రోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో లేవాలి. ఇంటిని శుభ్రం చేసుకుని స్నానం చేసి పవిత్రమైన బట్టలు ధరించాలి. పూజాస్థలాన్ని శుభ్రంగా అలంకరించాలి. శివలింగం లేదా శివుని చిత్రపటం ప్రతిష్ఠించాలి. ముందుగా దీపం వెలిగించి ప్రార్థన ప్రారంభించాలి. తర్వాత శివలింగానికి అభిషేకం చేయాలి. శుద్ధజలంతో మొదట అభిషేకం చేసి తరువాత పాలు, తేనె, పెరుగు వంటి పదార్థాలతో అభిషేకం చేయవచ్చు. బిల్వదళాలు సమర్పించడం ఎంతో పవిత్రమైనదే. ప్రతి బిల్వదళం సమర్పించే సమయంలో భక్తితో ఓం నమః శివాయ అని జపించాలి. కనీసం 108 సార్లు మంత్రజపం చేస్తే ఉత్తమం. వ్రతం సమయంలో ఉపవాసం ఉండటం మంచిది. పూర్తిగా నిరాహారంగా ఉండలేనివారు పాలు, పండ్లు తీసుకోవచ్చు. మాంసాహారం, మద్యపానం పూర్తిగా వర్జ్యం. ఆ రోజు కోపం, అసూయ, అబద్ధం వంటి చెడు గుణాలను దూరంగా ఉంచాలి. మనసు ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు ఒక చిన్న వ్రత కథ తెలుసుకుందాం. ఒకప్పుడు ఒక పేద బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆ కుటుంబం ఎన్నో ఆర్థిక సమస్యలతో బాధపడేది. వారి కుమార్తె వివాహం కాలేక చాలా బాధపడేది. ఒకరోజు ఒక వృద్ధ మహిళ వచ్చి సోమవారం వ్రతం చేయమని సూచించింది. ఆ అమ్మాయి విశ్వాసంతో వరుసగా సోమవారం వ్రతం చేయడం ప్రారంభించింది. ప్రతివారం నియమనిష్టలతో శివుడిని ప్రార్థించింది. కొద్ది కాలంలో వారి కుటుంబ పరిస్థితి మారడం ప్రారంభమైంది. ఇంట్లో శాంతి నెలకొంది. ఆ అమ్మాయికి మంచి వరుడు దొరికాడు. వారి కుటుంబం సంతోషంగా మారింది. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. నిజమైన భక్తి ఉంటే దేవుడు మన ప్రార్థనను తప్పకుండా వింటాడు. శివుడు భోళాశంకరుడు అని అంటారు. చిన్న పూజకే పెద్ద ఫలితం ఇస్తాడు. మనసులో నమ్మకముంటే చాలు. సాయంత్రం మళ్లీ దీపం వెలిగించి శివుని నామస్మరణ చేయాలి. నైవేద్యం సమర్పించి కుటుంబ సభ్యులతో ప్రసాదం పంచుకోవాలి. వ్రతం పూర్తయ్యాక చివరి రోజు అన్నదానం చేయడం చాలా శ్రేష్టం. దానం చేయడం ద్వారా పుణ్యం మరింత పెరుగుతుంది. ఈ వ్రతాన్ని ఎవరైనా చేయవచ్చు. పెళ్లి ఆలస్యం అవుతున్న అమ్మాయిలు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న యువకులు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, కుటుంబ శాంతి కోరుకునేవారు అందరూ చేయవచ్చు. భక్తి, విశ్వాసముంటే ఫలితం తప్పకుండా ఉంటుంది. ప్రతి సోమవారం ఇలా నియమంగా వ్రతం చేస్తే మనస్కు ప్రశాంతత కలుగుతుంది. కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. ఆర్థిక స్థిరత్వం వస్తుంది. శివుని కటాక్షం మనపై ఉంటుంది. జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. ఇలా సోమవారం వ్రతం యొక్క పూర్తి విధానం మరియు మహిమ గురించి తెలుసుకున్నాం. మీరు కూడా భక్తితో ఈ వ్రతాన్ని ఆచరించి శుభఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని భక్తి వీడియోల కోసం మహాలక్ష్మి టిప్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ్.